వైఎస్ గారికి వీరాభిమానిగా విన్నాను మీ పేరు. వైఎస్ఆర్ గారికి చాలా దగ్గరగా అంటే చాలా ఇష్టం అని చెప్పాను. లేదు లేదు లేదు, వీరాభిమాని అంటే అభిమాని అని కాదండి, వాస్తవాలు. ఇప్పుడు వైఎస్ టర్మ్లో జనాలకి న్యాయం జరిగినట్టు అంతకుముందు ఎవరైనా ఉండేటప్పుడు అంత అన్ని పథకాలు పెట్టారా ఎవరైనా? అక్కడ అభిమాని వీరాభిమాని అన్నది పక్కన పెడితే వాస్తవాలు ఎవరైనా కానివ్వండి, అక్కడ రేపొద్దున ఆయన పోయారు, ఆయన ప్లేస్లో ఇంకొకళ్ళు వచ్చారు, ఇప్పుడు ఎవరు వస్తారో తెలీదు. వాస్తవాలని ఒప్పుకునే దమ్ము ఉండాలండి. ఎందుకు అంటే ఈరోజు పార్టీలు కుక్కలు చించిన ఇస్త్రీలాగా కొన్ని పుట్టగొడుగుల్లాగా కొన్ని పార్టీలు సొంతంగా పెట్టేస్తున్నారండి. కొన్ని 100 కోట్లు వెనకేసుకొని దేశానికి ఉద్ధరిస్తామని తిరుగుతున్న పార్టీలు కూడా కొన్ని ఉన్నాయండి. దేశానికి ఏమి ఉద్ధరిస్తారో తెలియదు కానండి, మరి 100 కోట్ల ప్యాకేజీలు వస్తే వెనకేసుకొని తిరుగుతున్నారు. మరి జనాలు ఎవడు లీడరు, ఎవడు హీరో, ఎవరు జీరో అన్నది వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి. వైఎస్ఆర్ టర్మ్లో ఎన్ని పథకాలు పెట్టారు, నెక్స్ట్ టైము ఎందుకు ఆయన గెలవటానికి ఎంతమంది, అంటే మళ్ళీ గెలవటానికి కారణం ఏంటి, జనాలు ఎందుకు గెలిపించారంటే ఎప్పుడైనా ఏమంటారు, కాసే చెట్టుకే రాళ్ళు వేసుకొని కొడతారండి. పళ్ళు కాయలు ఇచ్చే చెట్టుకి రాళ్ళు వేసుకొని కొడితే ఒక పండో ఒక కాయో రాళ్ళతో తినొచ్చని, లేదా ఒక నీడ ఇస్తే ఆ నీడలో కూర్చోవచ్చని కొంతమంది అలాంటి చెట్టు దగ్గరికి వెళ్తారండి. ఆకులు లేని చెట్టు గాలికి మొగుడు అన్నట్టు ఎడారిలో ఒక చెట్లు ఉంటాయి, ఆకులు ఉండవు, గాళ్ళు ఉండవు, ఒక మొండెల్లాగా ఉంటాయి. తుఫాను వచ్చినా వాటికి ఏం కావు, అక్కడే తిరగబడిపోతాయి, మళ్ళీ అక్కడే అలా ఉంటాయి, వాటికి డిస్టర్బ్ ఎవరు చేయలేరు. కొంతమంది లీడర్లు అలా ఉన్నారండి. కాబట్టి ఇక్కడ ఫ్యాన్ అన్నది కాదు, వాస్తవం ఇంకంతే. వైఎస్ గారి మరణాన్ని కూడా మీ ప్రీ ప్లాన్డ్ మర్డర్ అని అంటుంటే విన్నాను నేను. ఎందుకని అలా అన్నారు, ఎందుకలా అనిపించింది అసలు? ఎందుకు మీకు అనిపించట్లేదా అట్లాగని? అంటే అది వాస్తవంగా అయినట్టే మీరు అనుకుంటున్నారా? అంటే అలాగే వచ్చింది కదా పోలీస్ ఎంక్వైరీ. వస్తాయి పోలీస్ ఎంక్వైరీలో వచ్చిందంటే వాళ్ళు పై ఆఫీసర్లు ఉంటారు. అప్పుడు లీడింగ్ గవర్నమెంట్ ఏంటి, లీడింగ్ పార్టీ ఏంటి అనేది అప్పుడు ఉంటుంది. అప్పుడు వైఎస్ఆర్ పోయిన తర్వాతని అది ఎంక్వైరీ చేయించింది ఏ పార్టీ వాళ్ళు, మరి ఎందుకు అట్లా జరిగిందంటే వాళ్ళ పై వాళ్ళు ఇవన్నీ వస్తే మళ్ళీ నెక్స్ట్ టర్మ్లో పార్టీ వాళ్ళు కదా, కాంగ్రెసే కదా. అప్పుడు కాంగ్రెస్ ఈయన పోయిన తర్వాత కాంగ్రెస్ ఎక్కడుంది, ఎక్కడ రోషయ్య గారు ఆ తర్వాత ఎన్నుకుంటే వచ్చారు, అదే కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీయే, కానీ సెంట్రల్ వాళ్ళు కూడా కొంత వర్కౌట్ చేసి బయటికి రానివ్వకుండా చేశారులేండి. కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర్ రెడ్డి గారు మంచి అయినా అయ్యి ఉండొచ్చు, అందరూ మంచి వాళ్ళైనా మరి ఆయనలాగా ఎక్కడ రాజకీయాలు చేసేవాళ్ళు ఎవరు లేరా? అట్లా మరి అందరూ మంచి వాళ్ళు అయ్యేటప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారని సంతకాలు కొంతమంది పెట్టారు, పెడతామని కొంతమంది ప్రామిస్ చేశారు, కొంతమంది జంప్ జూలని అయిపోయారు. పవరు ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి జంప్ అయిపోవచ్చని. మరి ఒక మాట మీద మరి అదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎందుకు ఉండలేదు, ఎందుకు సైన్ పెట్టలేదు? ఆ తర్వాత నక్షత్రాలు చూశారు కదా వైఎస్ఆర్ ఫ్యామిలీలో, విజయమ్మ, భారతి అండ్ షర్మిల గారు వీళ్ళందరూ రోడ్ల మీద ధర్నా చేస్తే కూడా పోలీసులు చేతులు పట్టుకొని లేపేసేసి రోడ్డు మీద అంటే తోసేసే సీన్లు కూడా మీ మీడియా వాళ్ళు చూపించారు కదా. ఒక మరి వైఎస్ఆర్ భార్యగా కూడా ఒక లేడీగా కూడా ఆలోచన లేకుండా వాళ్ళు పోలీసులతోని అట్లా చేయించే కొన్ని దృశ్యాలు కూడా ఛానల్లో చూపించారు కదా. కానీ మరి మీరు అన్నది ఒకవేళ నిజమే అనుకుంటే జగన్ గారి తండ్రి మరణం మీద సైలెంట్ గా ఉంటారంటారా? ఎందుకుంటారంటే ఇప్పుడు ఈయన చేసింది పవర్ లేని వాళ్ళు జగన్ గారు వెళ్ళి మా తండ్రి మరణం కరెక్ట్గా అంటే ఇది రాజకీయం చేశారు, ఆయన నిజంగా అట్లాగా ఏమంటారు పడిపోయి అనుకోకుండా కింద పడిపోయి చనిపోలేదు అన్నది ఈయన ఫైట్ చేయాలంటే ఆయనకి పవర్ ఉండాలండి. సోనియా గాంధీ అపాయింట్మెంట్ కోసం అని చెప్పేసి వాళ్ళ రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన 20 రోజులకో 15 రోజులకో ఢిల్లీ వెళ్తే ఆ సోనియా గాంధీ గారు అపాయింట్మెంటే ఇవ్వలేదు జగన్ గారికి, భారతి గారికి, విజయలక్ష్మి గారికి. బయటే వాళ్ళు నిల్చున్నారు. అప్పుడు కూడా మీ మీడియా వాళ్ళు వీడియో క్లిప్పింగ్స్ ఢిల్లీ నుంచి చూపించారు. ఆ అపాయింట్మెంటే ఇవ్వని వాళ్ళు మళ్ళీ వచ్చేసేమో ఈ ఎంక్వైరీ చేయించాలి అంటే ఎవరు చేయించాలి? పవర్ ఉన్న వాళ్ళు చేయించాలి. సెంట్రల్ వాళ్ళు కొంతమంది తొక్కటం, కొంతమంది పదవులు నెక్స్ట్ పదవులు మీరు సీఎంఓ ఒక డెప్యూటీ సీఎంఓ కావాలి అంటే మీరు అక్కడ ఏం జరిగిందన్నది మీరు ఫేవర్గా చెప్పకుండా సైలెంట్ అయిపోతే నెక్స్ట్ మీరు సీఎంగా మీకు ఆ సింహాసనాన్ని అంటగడతామని కొంతమంది ఒత్తిళ్ళు ఉంటాయి. సేమ్ పార్టీలోనే ఉండి ఇన్ని ఉంటాయండి చెప్పాలి అంటే. అక్కడ సీఎం ఎవరైనా కావచ్చు. రోషయ్య గారికి తెలీదా ఏంటండి? రోషయ్య గారికి తెలుసండి. మరి రోషయ్య గారికి తెలీదా? పెద్ద ఆయన కర్ణుడికి తెలియని భారతమా అండి? ఆయనకు అన్నీ తెలుసు. సైలెంట్గా ఉంటారు అంతే, ఉండాలి.
గవర్నమెంట్ లీడ్ చేయాలి. కొన్ని పోస్టుల మీద మనం పోయేంత వరకు పవర్ ఉండాలి అంటే కొన్ని 3 కోతుల వేషాలు వేసుకొని చూసి చూడనట్టు ఊరుకోవాలి, సైలెంట్ అయిపోవాలి. ఓకే, ఏపీ రాజకీయాలు చూస్తున్నారు కదా, దగ్గరకు వచ్చేసిన ఎలక్షన్స్. ఈసారి ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందనుకుంటున్నారు? ఏంటోనండి, ఇప్పుడు అంతా గందరగోళం, గజిబిజి గందరగోళంగా ఉంది. ఇప్పుడు ఒకడు ధర్మంగా పైనకి వస్తున్నాడు అంటే వాడికి తొక్కడానికి కొంతమంది కీలక శక్తులు ప్లే చేస్తున్నారు. అంటే ఓట్లని గల్లంత చేసేయటము, ఉన్న ఓట్లని లేపేయటము, లేకపోతే డిస్టర్బ్ చేయడానికి, ఒక మనిషికి ఓట్లు చీల్చడానికి ఎందుకు పనికిరాని వాళ్ళు ఎక్కడో ఉన్న వాళ్ళందరూ సీన్లోకి ఇప్పుడు వచ్చి మేము సీఎంలం అవుతాము, మేము ఉద్ధరిస్తామని చెప్పేసేసి కొంతమంది మరి సీన్లోకి వస్తున్నారు, మీరు చూస్తున్నారు. ఇదంతా ఏంటి అంటే అక్కడ ప్రముఖ వ్యక్తి అంటే సీఎం అవ్వటానికి ఇప్పుడు జగన్ గారు చేస్తున్న ప్రయత్నాలకి చుట్టూ ఇవన్నీ ఏంటంటే అడ్డుగోడలు అనుకుంటాను. సో జగన్ గారు అవుతారంటారా? అవుతారని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు కాకపోతే ఇప్పుడు ఈ ఓట్లు ఇదంతా చీల్చటము, తర్వాతని ఎక్కడెక్కడి నుంచో పుట్టగొడుగుల నుంచి మేము పోటీ చేస్తామని ఎవరో కొంతమంది క్రిస్టియానిటీ మతం నుంచి కూడా కొంతమంది అంటే అదే పాల్ గారా వీళ్ళంతా వస్తున్నారు. అంటే ఎందుకు వస్తున్నారు? ఇంతప్పుడు లేదు, అంతప్పుడు లేదు, ముంతప్పుడు సంతానం అని ఇన్ని రోజులు ఎక్కడున్నారు? దేశం మీద ఇన్ని రోజులు భక్తి లేదా వాళ్ళకి? లేకపోతే వీళ్ళు దొంగోళ్ళు, వీళ్ళు దోచుకున్నారు, వీళ్ళు కోట్లు వెనకేసుకున్నారు అన్నది ఇప్పుడే ఈయనకి తెలిసిందా? అప్పుడు తెలియలేదా? మరి అప్పుడు రాని వ్యక్తులు ఇప్పుడు అంటున్నారు అంటే ఏం జరుగుతుంది సొసైటీలో? ఒక మనిషి పైనకి వస్తాడు అంటే రాకుండా తొక్కే ప్రయత్నాలు కావా? మరి తెలుగుదేశం గవర్నమెంట్ ఓట్లు గల్లంతులు ఇన్ని రోజులు లేనిది మరి ఆంధ్రప్రదేశ్లో కూడా ఇక్కడ మన తెలంగాణలోనే కొన్ని వేలు ఓట్లు, లక్షల ఓట్లు లేపేసినట్టు మరి ఆంధ్రప్రదేశ్లో కూడా అదే జరుగుతుంది. మరి ఇప్పుడు ఎవరు వస్తారు అంటే మరి ఏమీ చెప్పలేని పరిస్థితి. మరి పవన్ కళ్యాణ్ జనసేన పరిస్థితి ఏంటంటారు? నాకు తెలియదండి, ఆ పార్టీ కోసం తెలియదు, ఆ పరిస్థితుల కోసం నేను మాట్లాడదలుచుకోలేదు. జనాలకి తెలుసు. ఓకే, మరి అది ముందొచ్చిన చెవులు కంటే వెనుకొచ్చిన కొమ్ములు వాడిగా ఉంటాయంట. చెవుళ్ళు పుట్టుకతోనే వస్తాయి. మీకు కానీ, నాకు కానీ, కుక్కకు కానీ, కోతికి కానీ, ఆవుకు కానీ, దేనికైనా అవి పుట్టుకతో మనకి చెవుళ్ళు వస్తాయి కదండి. ఇప్పుడు ఆ పుట్టుకతో చెవుళ్ళు వస్తాయి, కొమ్ములు తర్వాత వస్తాయి. కొమ్ములు అన్నది ఏజ్ పెరుగుతున్న కొలది ఈ కొమ్ములు అనేవి గ్రోత్ అవుతాయి. అందుకే ముందొచ్చిన చెవులు కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడిగా ఉంటాయంట. చెవుళ్ళతో ఏ పని చేయలేము, వినగలం. పొడవాలి అంటే ఇక్కడున్న కొమ్ములు వాడిగా ఉంటాయి. పొడిస్తే కడుపులోకి వెళ్తుంది, కంటిలోకి వెళ్తుంది, ఎక్కడికైనా వెళ్తుంది. ఇప్పుడు ఈ పుట్టగొడుగుల్లాగా వచ్చిన పార్టీలన్నీ ఈ కొమ్ముల్లాగే ఉన్నాయండి పరిస్థితి. ఓకే, అర్థమైందా మీకు నేను చెప్పింది? అర్థమైందా? ముందొచ్చిన చెవుళ్ళు కంటే వెనుకొచ్చిన కొమ్ములు వాడిగా ఉన్నాయి అంటే అన్నీ ఉన్న ఇస్త్రాకు అణిగిమణిగి ఉంటుంది, ఏమీ లేనిది ఎగిరెగిరి పడుతుంది. ఇప్పుడు ధర్మం అనేది ఉంటే జనాలు గెలిపిస్తే ఈ టర్మ్లో జగన్ గారు వస్తారని అనుకుంటున్నాను. రాజకీయం చేస్తే ఇప్పుడు పవర్ ఉన్న గవర్నమెంట్ తెలుగుదేశం. ఓట్లు లేపాలన్నా, తీసేయాలన్నా, లేకపోతే గల్లంతు చేయాలన్నా, లేకపోతే ఈవీఎంలు పెట్టి ఓట్లు మొన్నని తెలంగాణలో ఏం చేశారు అట్లా చేయాలన్నా మొత్తం రూలింగ్ పార్టీ చేతిలో ఉంటుంది. మరి వీళ్ళు నందంటే నంది, పందంటే పంది. సో చంద్రబాబు గారు చేసిన పథకాలు కానివ్వండి, లేకపోతే ఆయన పరిపాలన కానివ్వండి, మరోసారి ఆయన అధికారంలోకి తీసుకురావంటారా? ఏంటి పరిపాలన, పథకాలు ఇవి తీసుకురావు ఇంకొకసారి అధికారంలోకి అని నేను చెప్పలేదండి. అధికారంలోకి పథకాలు పెట్టేవాడు వచ్చాడు, పెట్టనివాడు కూడా వస్తున్నాడు. ఓకే, అర్థమైందా? పథకాలు పెట్టిన వాడికే గెలిపిస్తున్నారు జనాలని మీరు అనుకోకండి. పథకాలు పెట్టిన వాళ్ళకి కూడా ఓటుకి ఒక 10,000 రూపాయలు, ఒక రైస్ బ్యాగు, తాగినంత మందు, ఇప్పుడే ఒక ఫోన్లు కూడా అదనంగా యాడ్ చేశారంట మన ఆంధ్రప్రదేశ్లో ఓటేసే వాళ్ళకి, అడ్వాన్స్గా యూత్కి. ఇన్ని పెట్టేటప్పుడు వేసేవాళ్ళు కూడా ఆలోచించాలి. జెన్యున్గా అయితే ఇవన్నిటికి అమ్ముడుపోతే మనం 5 ఏళ్ళు కూడా ఒకటి దగ్గర ఊడిగం చేసినట్టే. ఇప్పుడు ఇవన్నీ మీరు తీసుకొని రేపు నాకు జాబు పలానా గవర్నమెంట్లో ఇవ్వలేదు, నాకు ఇల్లు ఇవ్వలేదు, నాకు ఈరోజు నా ఫ్యామిలీ అడుక్కు తింటుంది అంటే మీకు అడిగే అధికారం అప్పుడు ఉండదు. ఇవి తీసుకోకుండా ఎవడు దొంగో ఎవడు దొరో డిసైడ్ చేసుకుని ఓటేస్తే సీఎంకైనా గల్లా పట్టుకొని అడిగే సత్తా ఓటేసే ఓటర్కి ఉంటుందండి. ఇవి తీసుకోకూడదు వాళ్ళు ఇచ్చినవి. ఈ కుక్కలకి బిస్కెట్లు వేసినట్టు ఓట్ల టైం అప్పుడు ఓట్లు కొనుక్కోవడానికే కేవలం ఇది ఫోన్ కానీ, లేకపోతే ఇంకొకటి కానీ, బంగారం బొట్టు బరులు కానీ, ఇవన్నీ నేను ఇలాంటప్పుడే వస్తాయండి. ఆ చచ్చినోడు పెళ్ళికి వచ్చినంత కట్నమని టెంప్ట్ అయిపోయి ఓటుకింత అని చెప్పేసి జనాలుగా నమ్ముడు పోకపోతే జెన్యున్గా ఎవరు లీడర్ అన్నది డిసైడ్ అవుతుందండి. మరి ఓట్లకు అమ్ముడు పోయి ఊపేస్తే
దొంగోడు గెలుస్తాడు, దొర కూడా గెలుస్తాడండి. పథకాలు పెట్టినవాడు గెలుస్తాడు, పెట్టనివాడు కూడా గెలుస్తాడండి. ఓకే. ఇప్పుడు ఆయన చేయలేదని నేను చెప్పలేదు. చంద్రబాబు నాయుడు గారు పథకాలు పెట్టలేదు, లీడర్ కారని నేను అంటలేదు. చెప్తున్నాను, కన్నింగ్నెస్ కొంతమందికి ఉంటుంది, కష్టపడటం కొంతమందికి తెలుస్తుంది. కష్టపడి వెనకేసుకుంటారు కొన్ని వేల కోట్లు కొంతమంది కబుర్లు చెప్తారు. వాళ్ళకున్నది ఉంచుకున్నది అంతా సమర్పిస్తారు. ఏ పాదయాత్ర ఈయన చేశారు, ఏ ఓదార్పు యాత్ర ఈయన చేశారు, ఏ లక్షల కోట్లు ఈయన ప్రజలకు పంచిపెట్టారు? పంచిపెడితే గవర్నమెంట్దే పంచిపెట్టుంటారు. గవర్నమెంట్ది కాక ఇతర స్టేట్స్ నుంచి కూడా ప్రెసిడెంట్లకి వాళ్ళకి ఇన్వైట్ చేసి అక్కడి నుంచి కూడా కొన్ని వందల కోట్లు లక్షల కోట్లు ఈయన ఇక్కడ మాకు అప్పు ఉంది మన రాష్ట్రంలో, మీరు హెల్ప్ చేయండి అని ఇతర రాష్ట్రాలకు కూడా వెళ్ళి తీసుకొచ్చే చరిత్ర మరి వీరికి ఉంది ఇప్పుడున్న లీడింగ్ గవర్నమెంట్కి. ఓకే. మరి ఇంత ఉంది. మరి పదవులు లేక గత 5 ఏళ్ళుగా కొట్టుకుంటున్న, రోడ్డు మీద తిరుగుతున్న ఆడాళ్ళకి మగాళ్ళకి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి మరి వీళ్ళు తిరుగుతున్నారు, వాళ్ళు తిరుగుతున్నారు. ఎవడు కష్టపడే లీడరు, ఎవడు వచ్చేసేమో ఉన్నది వెనకేసుకొని కొంత సోపోటప్పు లీడర్లం కాబట్టి సమాజానికి లీడర్లా కనిపించే లీడర్ ఎవరు అన్నది ప్రజలన్న వాళ్ళే డిసైడ్ చేయాలి. Please subscribe Mirror TV. Thank you. And I request all of you to subscribe Mirror TV. Please subscribe to Mirror TV. Thank you. Please subscribe Mirror TV. Please subscribe Mirror channel. Please subscribe to Mirror TV.